జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి సునీత గోపీనాథ్ను గెలిపించాలని బీఆర్ఎస్పీ నాయుడు నాగారం ప్రశాంత్ కోరారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం వస్తే హామీలపై నాయకులను నిలదీయాలన్నారు. మాగంటి సునీత గోపీనాథ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని జూబ్లీహిల్స్ ప్రజలను కోరారు. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మరొకసారి గ్యారంటీల పేరుతోని గారడీలు చేసేందుకు ఈ కాంగ్రెస్ పార్టీ వస్తా ఉంది. దయచేసి జూబ్లీహిల్స్ ప్రజలారా, ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మకండి, ప్రశ్నించండి. వీళ్ళు గత ఎలక్షన్లో ఏ రకంగా హామీలు ఇచ్చి వాళ్ళు ముఖం చాటేసి తిరుగుతున్నారు. ఇప్పుడు అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఎలక్షన్లో మేనిఫెస్టోలో దాదాపుగా విద్యార్థులకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది, 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పింది, అలాగే పింఛన్లు ఇస్తా అని చెప్పింది, అలాగే ఎన్నో రకాల 420 హామీలు ఇచ్చి ఇప్పుడు తెలియనట్టు తిరుగుతా ఉంది. ఇప్పుడు అదే జూబ్లీహిల్స్ ఎలక్షన్ రాగానే వీళ్లకు తెలంగాణ ప్రజలు గుర్తొచ్చారు, జూబ్లీహిల్స్ ప్రజలు గుర్తొచ్చారు. కాబట్టి తెలంగాణ ప్రజలు గాని జూబ్లీహిల్స్ ప్రజలు గాని కాంగ్రెస్ నాయకులు, ఈ దొంగ కాంగ్రెస్ నాయకులు జూబ్లీహిల్స్ లో కనబడితే నిలదీంచండి, వాళ్ళని ప్రశ్నించండి.